చంద్రబాబుకు ఉండవల్లి గ్రామ రైతులు జలకిచ్చారు. ఏపీలో ఈ రోజు రాజధాని నగరం నిర్మాణం కోసం రాజధాని ప్రాంతం చుట్టూ ఉన్న గ్రామాలకు చెందిన రైతుల దగ్గర నుండి భూములను సేకరించడానికి భూసేకరణ పునరావాస పునర్నిర్మాణ చట్టం 2013 ప్రకారం సామాజిక ప్రభావ అంచనా నివేదికపై నిపుణుల కమిటీ రాజధాని ప్రాంతమైన ఉండవల్లిలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సందర్భంగా పోలీసులు పెద్ద ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజాభిప్రాయ సేకరణ తీసుకున్నారు. అంతేకాకుండా కొన్ని వందల మంది పోలీసులు భారీగా మోహరించారు. ఈ నేపథ్యంలో మీటింగ్ మినిట్స్ రాయాలని రైతులు పట్టుబడడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రాజధానికి భూములు ఇవ్వాలని తమను బెదిరిస్తున్నారని రైతులు తెలిపారు. తమకు ఏం జరిగినా సిఆర్డీఏ కమిషనర్ శ్రీధర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే బాధ్యత వహించాలని వారు ఈ సందర్భంగా అన్నారు. అయితే గత 3 సంవత్సరాలుగా ప్రభుత్వం అనేక సార్లు రైతులను మోసం చేస్తూ అప్పటికప్పుడు సమావేశం నిర్వహించడంతో రైతులు ఈ సమావేశాన్ని బహిష్కరించిన విషయం తెలిసిందే. అలాగే 20 రోజుల క్రితం జరిగిన భేటీలో సైతం రైతులు అడిగిన ప్రశ్నలకు నిపుణుల కమిటీ సమాధానాలు చెప్పలేక అర్థాంతరంగా ముగించింది. ఈ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ సర్కారుకు గుణపాఠం చెప్పి తీరుతామని ఆ రాజధాని ప్రాంతంలో పలు గ్రామాలకు చెందిన రైతులు నినాదాలు చేయడం గమనార్హం.